అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ పొంది వివిధ హోదాల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నవారిని సాగనంపేందుకు రెడీ అవుతున్నారు. ఆయన రిటైర్మెంట్ ఆఫీసర్ల పదవుల పొడిగింపు ఇవ్వకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మార్చి 31 తర్వాత అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న సుమారు 1000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నారు. ఆయన ఈ మేరకు అన్ని శాఖల హెచ్ఓడీలకు సిఎస్ శాంతకుమారి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత బీఆర్ఎస్ హయాంలో అవసరం ఉన్నా లేకున్నా గులాబీ నేతలు తమ సన్నిహితుడిని వివిధ శాఖల్లో అపాయింట్ చేశారనే విమర్శలున్నాయి. అసెంబ్లీలో పలు కీలక విభాగాల్లో రిటైర్డ్ ఆఫీసర్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత 6.5 ఏళ్లుగా రిటైర్డ్ సెక్రటరీ పర్యవేక్షణలోని అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగడంపై ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇక పదవి విరమణ చేసిన డిప్యూటీ సెక్రటరీలను ఓఎస్డీ పేరుతో అపాయింట్ చేసుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన లైబ్రరీ సైతం రిటైర్డ్ ఆఫీసర్ పర్యవేక్షణలోనే పనిచేస్తున్నదని తేలింది. అందులో మెజారిటీ ఆఫీసర్ల కాంట్రాక్టు కాలం మార్చి 31తో ముగుస్తూ ఉండగా వారికి మళ్లీ అవకాశం ఇవ్వదని ముఖ్యమంత్రి రేవంత్ చీఫ్ సెక్రటరీని ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పెద్దలు రిటైర్మెంట్ తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధికారుల లిస్టుపై ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో మొత్తం 1048 మంది ఆఫీసర్లు ఉన్నట్లు జీఏడీ గుర్తించింది. వీరిలో కొంతమంది పదవీ కాలం ఇప్పటికే ముగిసినట్లు గుర్తించారు. వీరంతా బీఆర్ఎస్ లీడర్లకు సన్నిహితంగా ఉండటం, తమ శాఖ పరిధిలో జరిగే అంతర్గత విషయాలను సదరు నేతలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ఆఫీసర్లను గుర్తించి ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కీలక విషయాలు ప్రతిపక్షాలకు తెలుస్తున్నాయని ప్రభుత్వం కోపంగా ఉన్నట్లు సమాచారం. వీరికి ఎంత చెప్పినా మార్పు రాకపోవడంతో కాంట్రాక్టు కాలం ముగిసిన వెంటనే వారిని ఇంటికి పంపాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సేకరించిన లెక్కల ప్రకారం మున్సిపల్ శాఖలోని ఎక్కువ మంది రిటైర్మెంట్ అధికారులు కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నట్లు తేలింది. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కమిషనరేట్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండి ఆఫీసుల్లో సుమారు 200 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక మెజారిటీ ఆఫీసర్లు పలు కీలక బాధ్యతల్లో ఉన్నారనే సమాచారం. వీరు ఇటీవల మున్సిపల్ శాఖలోని కొన్ని అంతర్గత విషయాలను బీఆర్ఎస్ లీడర్లకు చేరవేసినట్లు నిఘా వర్గాలు గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే సివిల్ సప్లై కమిషనరేట్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్లో సైతం పెద్ద ఎత్తున రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.